వెల్కమ్ టు ఆర్కే న్యూస్. మనం వరంగల్ హంటర్ రోడ్లో ఇప్పుడు ఉన్నాం. హంటర్ రోడ్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వద్ద మనం ఇప్పుడు ఉన్నాం. ఈ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో పురాతనమైనటువంటి వస్తువులు, గిరిజనుల పనిముట్లే కావచ్చు, ఇంకా వివిధ రకాల పురాతనమైనటువంటి వస్తువులు ఇక్కడ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అంటే వాటి ప్రత్యేకత ఏంది, వాటి గురించి మనం ఇక్కడ అధికారులను అడిగి పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు ఏం పేరు? నా పేరు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. సార్ ఇక్కడ గిరిజనుల ఫోటో ఉంది కదా, ఎక్కడి దీని ప్రసిద్ధి, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? ఇది 1995లో జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మేము విషయ సేకరణ నిమిత్తం పల్లె గ్రామాలలో తిరిగి 18 అంశాలని, బహుముఖ అంశాలని సేకరిస్తూ వస్తున్నాము. దానిలో భాగంగా వాళ్ళు కొమ్ము వాళ్ళు నృత్యం చేసేటువంటి కొమ్ము నృత్యం సంబంధించినటువంటి ఫోటో అది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది భద్రాచలం దగ్గర ఉన్నటువంటి కొమ్ము వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినాము. ఇది విశాఖపట్నం జిల్లా కొడిసింగ్ గ్రామంలో ఉన్నటువంటి ఫోందు వాళ్ళ సంబంధించినటువంటి ఫోటో అది. అంటే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ దగ్గరికి ప్రతి గ్రామాలకు వెళ్ళి డైరెక్ట్ వాళ్ళతోటే మనం విషయ సేకరణ చేసి 18 అంశాలు, ఒక గ్రామంలో ఉన్నటువంటి 18 అంశాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం, ఏమేమి అంశాలు సేకరించారు, గ్రామ దేవతలు, గ్రామ నిర్మాణము, ప్రజలు, పేర్లు, ఆహారము, వాళ్ళు తీసుకున్నటువంటి జానపద వైద్యము, పండుగలు, దేవతలు పండుగలు, వాళ్ళు తీసుకున్నటువంటి జ్యోతి చక్ర సంబరాలు అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చేసేటువంటి కార్యక్రమాలు, వాటన్నిటిని కూడా రికార్డ్ చేస్తాం. ఆడియో, వీడియో, ఫోటోగ్రఫీ మాధ్యమాల్లో రికార్డ్ చేసి పుస్తకాల మాధ్యమాల్లో ప్రింట్ చేస్తాం. ఇదేంటి సార్? ఈ ద్వారపాలకులని నకాశీ వాళ్ళు, చేర్యాల దగ్గర నకాశీ వాళ్ళు ఇది ఈ పటాలు కూడా వాళ్ళే వేశారు. ఆయనలు మన న్యాచురల్ అంటే న్యాచురల్ వస్తువులతోటి తయారు చేస్తారు వీళ్ళు. అటువంటి కెమికల్స్ వాడకుండా వాళ్ళే రంగులు తయారు చేస్తారు. నకాశీ వాళ్ళని నాగేశ్వరరావు అని ఉంటాడు చేర్యాల దగ్గర. వాళ్ళు తయారు చేసినటువంటి ఇది ఇంచుమించు 14-15 సంవత్సరాలు అవుతుంది తయారు చేయించి. వాళ్ళు ఇక్కడ ఒకసారి వర్క్షాప్ పెట్టారు. వర్క్షాప్ లో మనం బొమ్మలని వేయించామన్నాడు నకాశీ వాళ్ళు. ఇది పెద్దమ్మలోళ్ళని బుడగజంగల కులానికి చెందినటువంటి వాళ్ళు పెద్దమ్మ బొమ్మ పెట్టుకొని వాడవాడ తిరుక్కుంటూ వాళ్ళ సంబంధించిన జీవనోపాధి పొందుతుంటారు. ఇది గుస్సాడి వాళ్ళు, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గుస్సాడి వాళ్ళు దీపావళి పండుగకు ఒక 10 రోజుల పాటు వాళ్ళు ఉత్సవాలు జరుపుతారు. ఆ ఉత్సవాల్లో భాగంగా తీసినటువంటి ఫోటో ఇది గుస్సాడి. ఘటం కథలను ఉంది కదా, ఇది బతుకమ్మ సంబంధించినటువంటి పటం, ఇది పెద్దమ్మ సంబంధించినటువంటి పటం. ఇప్పుడు మీరు అన్నటువంటి పటాలు ఉంటాయి అన్నట్టు. మన తెలంగాణలో ఒక 10 కళారూపాలు ఉంటాయి, పటం కథలన్నీ. ఈ పటం ఆధారంగా కథలు చెప్తారు. అంటే ఇప్పుడు గౌండ్లకు ఏ నోటి వాళ్ళని ఉంటారు, ఏ నోటి సంబంధించిన గౌండ్లకు సంబంధించిన గౌండ్ల పురాణం మొత్తం ఒక పటం ఆధారంగా కథలు చెప్తారు. అదేవిధంగా కూనపల్లి పద్మశాలి వాళ్ళు కూనపులి పటం కథ చెప్తారు. ఎట్లా చెప్పొచ్చు అంటే ఇప్పుడు పద్మశాలి కుల వృత్తాంతం మొత్తం ఈ పటంలో ఉంటది, డ్రా చేసి ఉంటది. దానికి సంబంధించింది చూయించుకుంటూ కథను చెప్తాడు. కాకిపడగల పటం కథ అంటే కాకిపడగల అంటే ముదిరాజులకు సంబంధించినటువంటి వాళ్ళ కుల ఉత్పత్తి చరిత్ర మొత్తం చెప్తారు. దానికి సంబంధించిన పటం ఆధారంగా పటం చూపిస్తూ వాళ్ళు కథలు చెప్తా ఉంటారు. అంటే ఎన్ని గంటలు చెప్పొచ్చు? ఇంచుమించు రోజు 4 గంటలు చొప్పున ఒక 10 రోజుల పాటు చెప్తారు. అవును, రాత్రిపూట పటం వేసి వాళ్ళు సంగీత వాయిద్యాలతో, తబలా మధ్యలతోటి చెప్పుకుంటూ ప్రధాన కథకుడు కథ చెప్తూ ఉంటారు. ఇది పటం కొద్దిగా ఖరాబ్ అయింది, మనకు వాళ్ళు డొనేట్ చేశారు. అంటే ఈ పటం చూసుకుంటే ఎన్ని గంటలు చెప్పొచ్చు అన్నట్టు? ఈ పటం అదే 4-5 రోజులు చెప్తారు. అంటే ఈ పటం చూసుకుంటూ వర్ణించుకుంటూ వాళ్ళ యొక్క ఒక పటం ఇక్కడ ఇప్పుడు ఈ బేతాళుడు వచ్చిండ్రు అన్నట్టు ఒక పటం ఆధారంగా చెప్తారు. కానీ ఒక పటాన్ని ఒక 4 రోజుల పాటు చెప్తారు, రోజు 4 గంటల చొప్పున. ఇవి కూడా నకాశీ వాళ్ళు
వాళ్ళు మాస్కులను తయారు చేస్తారు. నకాషి వాళ్ళే ఇప్పుడు మనం చెప్పిన చేర్యాల దగ్గర ఉన్న నకాషి వాళ్ళు ఈ మాస్కులు, మందిర్చుల మాస్కులు అని, ఇప్పుడు మందిర్చుల వాళ్ళు కథలు చెప్తారండి. వాళ్ళు బొమ్మలు కావాలి, కాటమరాజు కథ సంబంధించిన బొమ్మలు కావాలి, బొమ్మలకు సంబంధించిన పటాలు బొమ్మలు కూడా వాళ్ళే నకాషి వాళ్ళే వేస్తారు. అట్లాంటిది ఇది 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 అమ్మవారి బొమ్మ వాళ్ళదే, మందిర్చుల బొమ్మ. అంటే ఏ అమ్మవారు? ఈమె పెద్దమ్మ. పెద్దమ్మ పెద్దమ్మ అంటారు. పక్కన పక్కన మాస్కులు, ఇవి ఓన్లీ డిజైన్ కొరకే మాస్కులు, ఇవన్నీ అలంకారం కొరకే పెట్టుకుంటాం. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవి? ఇవి నకాషి వాళ్ళని మనం ఒక వర్క్ షాప్ పెట్టాము 10 రోజుల పాటు. ఎప్పుడు? 2002-2003లో పెట్టాము. అయితే ఈ పటాలు, ఈ బొమ్మలన్నీ వాళ్ళు తయారు చేసి ఇక్కడనే డొనేట్ చేశారు. అచ్చా, ఇక్కడ ఉండి తయారు చేసి ఇచ్చారు అన్నట్టు. వర్క్ షాప్ పెట్టాము ఇక్కడ.